మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. లక్షెట్టిపేట బాలికల పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీపీ ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గంలో మహిళలకు బతుకమ్మ చీరలను గత 6 ఏళ్లుగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా లక్షెట్టిపేటలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మరియు మన డిసిసి అధ్యక్షురాలు అయినటువంటి సురేఖమ్మ గారు, మరి వారి మామగారు అయినటువంటి రఘుపతిరావు గారి ట్రస్ట్ బోర్డు ద్వారా ఈ చీరలు మీకు అందించడం జరుగుతుంది. మరి ఇవాళ దాదాపు ఇవి 6 ఏళ్ల నుంచి మనం ఇస్తున్నాం చీరలు. మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేదు. టీఆర్ఎస్ వాళ్ళు ఇంతకుముందు మీకు ఇచ్చిన చీరలు అవేవి ఆ చక్కెర కోపం మీద ఇచ్చే చీరలు ఒక్కరు కూడా మీరు కట్టుకోకుండా అన్ని చేన్లల్లో పొలాలలో సాట్లా కట్టినవి. అయితే మా సారు ఆ చీరలను చూసి మనం కూడా ఇస్తాం చీరలు, ఇట్లా కాదు మంచి చీరలు ఇద్దామని చెప్పి మొదలుపెట్టి ఇది 6వ సంవత్సరం మీకు చీరలు ఇస్తున్నారు. బతుకమ్మ దసరా పండుగకు మరి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి మరియు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ లక్షపేట మున్సిపాలిటీలో 8 వార్డుల ప్రజలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారి చెల్లెలు రుక్మిణి దేవి గారికి, అలాగే అడ్వకేట్ శ్రీలత గారికి, అలాగే పెద్దలు వారి బంధువులు మిత్రులు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు శుభదినం. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారికి ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఉన్నోళ్ళైతే మంచి మంచి చీరలు కట్టుకుంటారు, మరి లేనోళ్ళ సంగతి ఏంది మరి ఆలోచించి ఈ రోజు నుండి 6 సంవత్సరాల ముందు ఆలోచన వచ్చి మరి నా చెల్లెలు కూడా నా అక్కలు కూడా మంచి చీరలు కట్టుకోవాలి, మంచిగా వారు దసరా పండుగ సంతోషం వాతావరణంలో చేసుకోవాలి, వారికి అన్నగా నేను ఉంటా అని 6 సంవత్సరాల ముందు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది.